ఒకప్పుడు అల్ ఖైదా ఉగ్రవాదిగా అమెరికా నిర్బంధంలో ఉన్న వ్యక్తి నేడేకంగా శ్వేత సౌధంలో అడుగుపెట్టారు. సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. 1946లో సిరియాకు స్వాతంత్ర్యం వచ్చాక ఆ దేశ అధ్యక్షుడు అమెరికాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఐసిస్ ఉగ్ర సంస్థతో పోరాటానికి అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాల్లోకి సిరియాను ట్రంప్ స్వాగతించారు. సిరియాలో పెట్టుబడులపై అల్ షరా ట్రంప్తో చర్చించారు. సిరియాను ఇకపై భద్రతా ముప్పుగా చూడకూడదని, భౌగోళిక రాజకీయ మిత్రదేశంగా చూడాలని ట్రంప్నకు విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాద, భద్రతా, ఆర్థిక సమస్యలపై సమన్వయం చేసుకోగలిగేలా వాషింగ్టన్లో సిరియా రాయబార కార్యకలాపాలు సాగించేందుకు యుఎస్ అనుమతి ఇస్తుందని ట్రంప్ యంత్రాంగం తెలిపింది. 2003లో ఇరాక్పై అమెరికా దండయాత్రకు ముందు అల్ షరా అల్ ఖైదాలో ఉండేవారు. ఇరాకీ తిరుగుబాటులో పాల్గొన్న ఆయన్ను అమెరికన్ దళాలు 2006-2011 మధ్య నిర్బంధంలో ఉంచాయి. తర్వాత హెచ్టీఎస్ను స్థాపించి తమ బలగాలతో సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ సర్కార్ను గద్దెదించారు.